ఏమండవు కవి గారు, ఇప్పటికే 5 రూపాయలు అయింది పద్దు. ఇక నుంచి అప్పు దొరకదు. డబ్బుందా? అదే సంగతి. ఖాళీ కుండకు మోత ఎక్కువని 70 రూపాయలు కాబట్టి అంత దర్జాగా ఇసిరావు. ఎక్కడ తెచ్చారో ఒక్కడే లేడు ఇక్కడ. కూలీ కూలీ ఇవ్వండి సార్. నేను కేకేసింది కూలీనయ్యా, కూలీ. నేను అందుకే వచ్చాను సార్. నువ్వా? అవును సార్, నేను కూలి పని చేస్తాను. అయితే తీసుకురా. ఏమండవు కవి గారు, ఇప్పటికే 5 రూపాయలు అయింది పద్దు. ఇక నుంచి అప్పు దొరకదు. డబ్బుందా? అదే సంగతి. ఖాళీ కుండకు మోత ఎక్కువని 70 రూపాయలు కాబట్టి అంత దర్జాగా ఇసిరావు. సప్లై రావు, తీసేరాకు. ఆగండి, తింటూ నాన్న తీసేస్తారా? మీరు డబ్బేగా కావాలి? ఈ 5 పాత బాకి వడ్డించారా? నిన్న జరిగిన దానికి క్షమించండి. ముందు భోంచేయండి. నాకు ఆకలిగా లేదు. ఉన్నది లేనిది మీ కళ్ళే చెప్తున్నాయి. కానివ్వండి. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. జాలి, దయా, కరుణ అంటే నాకు అసహ్యం. నాకు అర్థమైంది. తెలిసి చేసినా తెలియక చేసినా నా వల్ల మీకు అపకారం జరిగింది. అవమానం పొందారు. అవి నాకు కొత్త ఏం కాదు. ప్రపంచంలో ఇంతవరకు నాకు దక్కిన అవమానాలు అగచాట్లే. అందుకే నా మీద కూడా మీకు కోపం ఉండొచ్చు. నాకెవరి మీద కోపం లేదు. అయితే భోంచేయండి. మరి ఇంత బలవంత పెట్టడానికి మీరెవరు, నేనెవరు? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. ఒక్కసారి పరిచయానికి? పరిచయం ఒకనాటిదే, కానీ గుర్తింపు ఎప్పటిదో. మీరు, మీ మనసు, మీ భావాలు, మీ కవితలు. మీ వ్యవహారం చాలా చిత్రంగా ఉంది. నిన్న మీతో మాట్లాడింది నేను కాదు. నా దారిద్ర్యం, నా అల్పత్వం. అందుకే మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నన్ను క్షమాపణ అడగడానికి వచ్చారా? నాకింత గౌరవాన్ని, అభిమానాన్ని ఇస్తున్న వారు మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. మీరు కూడా నన్ను మీరు మీరు అంటుంటే నాకు చాలా వింతగా ఉంది. ఎందుకని? అందరూ నన్ను ఎగతాళిగా మాట్లాడతారు, చులకనగా చూస్తారు. మీరు మాత్రం నన్ను మీరు మీరు అంటూ ఎంతో మర్యాదగా, పవిత్రంగా పిలుస్తున్నారు. అందుకనే ముందు భోంచేయండి. కనకమా, ఏటి ఎలాగొచ్చేసినా వీడు పార్కుకి? నీ కోసం రాలేదులే. అది సరేలే. కనకమా, ఊరందరి తలకి మాలిష్ చేసి సెలవు చేస్తానా? అదేటో నిన్ను చూసి తలకి నా గుండెకి ఇటికిపోతుంది. కూసింత ఆయిల్ వేసి మాలిష్ చేయరాదా? నేను ఈ పెళ్ళానేటి ఎప్పటికైనా అవుతావేమోను కదా ఆశపడుతున్నాను. నిన్ను పెళ్ళాడితే ఏం పెట్టి పోషిస్తావు? ఏం పెట్టి పోషించింది పెళ్లి ఆడాక కదా తెలుస్తుంది. ఏ చూసి చేసుకోమంటావు? నువ్వేమన్నా డబ్బున్నోడివా, ఉద్యోగస్తుడివా, నటుడివా, గాయకుడివా, కవివా, డ్రైవర్వా, కనీసం క్లీనర్వా?
ఓసోస్ ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్టులో లేని వాళ్ళు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోలేదేటి? అర్థమైన గడ్డి తినాలే కానీ డబ్బు సంపాదించడం గొప్ప అనుకున్నావు అంటే కనకమా. ఇదిగా పునుకులు అమ్ముకునే పుల్లమ్మ డిపో ఎట్టేసి 3 ఏళ్ల 3 వేళ కట్టిస్తున్నది. డబ్బుదే ఉన్నది. నీకు పెళ్లి అవడమే కష్టం, అందులో నాలాంటి మనసున్న మొగుడు దొరకడం మరీ కష్టం. ఆలోచించు. సరే వెళ్ళి పని చూసుకోపా. ఏంటి నువ్వు వెళ్ళిపోమని కానీ వెళ్ళిపోవాలేటి? నేను వెళ్ళను. పార్కు ఇది ఊరందరూ ఉమ్మడాస్తే ఇక్కడికి అందరూ వస్తుంటారు పోతుంటారు. ఇదో కనకమా, నీకో సొంత కొంపు ఉంటే నీ ఇష్టం చెల్లుద్ది, నీ కష్టం తప్పుద్ది. సరే నీ గొడవ నాకేం అర్థం కావట్లేదు. ఏళ్ళు అరే ఇందులో అర్థం కాకపోవడానికి ఏమున్నది పిచ్చి మొక్కమా. ఇదిగా నీకు ఈ పార్కు గోడే కావాలో సొంత కొంపే కావాలో ఆలోచన చేసుకోయే బుల్లి అంటున్నాను. మరి వస్తాను. మాలిష్, నిమ్మ నూనె మాలిష్, లెమన్ ఆయిల్ మాలిష్, రామ్దాస్ మాలిష్. పుష్పలత నువ్వా? అరే వేణు నువ్వా? ఎట్టా ఉండేవాడు ఎట్టా అయిపోయావు? నేను గుర్తుపట్టలే సుమా. కాలేజీలో ఎంత దర్జాగా ఉండేవాడివి. కాలేజ్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈ వేళ మన కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఉంది. మనతో చదివిన వాళ్ళంతా వస్తున్నారు. నువ్వు కూడా రావాలి. నేనా? నువ్వే. ఊరికే రావడం కాదు, పాట కూడా పాడాలి. అది కాదు పుష్పలత. అది కాదు ఇది కాదు, నువ్వు వస్తున్నావు అంతే. రా బాబు రా. సార్ కమిన్. నమస్తే. నమస్తే. కవిత్వం ఎంతకాలంగా రాస్తున్నావు? కాలేజీలో చేరినప్పటి నుంచి సార్. ఇవ్వండి సార్ నా గేయాలు. అక్కడ పెట్టు. నువ్వు కాలేజీలో ఎప్పుడు చదివావు? 73 సార్. ఆ 3 సంవత్సరాలు మా కాలేజీ మ్యాగజైన్కి నేనే ఎడిటర్గా పనిచేశాను సార్. 73 అంటే 73లో కాలేజీ వదిలేసావా? అవును సార్. 73లోనే నాకు పెళ్ళయిందిలే. సార్ నా గేయాలు ఒకసారి చదివి వినిపించమంటారా? అక్కర్లేదు. నీవు బిఎస్సీనా బిఏనా? బిఏ సార్. సార్ నా గేయాలు మీరు వచ్చి వేస్తారని ఎంతో ఆశతో వచ్చాను. ఆశలు నెరవేరటం అంత తేలిక కాదు. దేనికైనా టైం రావాలి. నువ్వేదైనా ఉద్యోగం చేస్తావా? చేస్తాను సార్. శరం గారు, ఈ రోజు నుంచి ఇతను మీ సెక్షన్లో పనిచేస్తాడు. నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. థ్యాంక్స్ సార్. నాకు చిన్న ఉద్యోగం దొరికిందమ్మా. ఇల్లు దొరకని నేను తీసుకెళ్తా. తమ్ముడు వేణు, ఉద్యోగం వచ్చిందట. ఎక్కడ? ఏం ఉద్యోగం? జీతం ఎంత? ఎంత అని అడుగుతావేమిటిరా? తమ్ముడు గారి ఉద్యోగం అంటే 10 100 ఉంటుందేమిటి? కనీసం 1000 రూపాయలన్నా. అలా కళ్ళప్పకిని చూస్తావేంటే? వెళ్ళి కాఫీ పట్టుకురా మర్తి గారికి. కాఫీ వద్దు, పళ్ళ రసం తీసుకురా. ఆహాహా, ఏం ప్రేమలకు పోస్తున్నారా బాబు వేణు. వీళ్ళ మాటలు నమ్మకు. ఇప్పుడు నువ్వు వచ్చే ముందు దాకా నిన్నెంత ఆడిపోసుకున్నారో, నన్ను ఎంత ఏడిపించారో నాకు తెలుసురా. అలాగంటావేమిటమ్మా? నువ్వు కష్టపడి చదివించావు గనుకనే వీడు ఇప్పుడు ఇంత వృద్ధిలోకి వచ్చాడు. అన్నయ్య మీరు అత్యాశలకు పోయి అతి మర్యాదలు చేయవలసిన అవసరం లేదు. నా జీతం ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ ఉద్యోగం మాత్రం సమతా పబ్లికేషన్స్ లో. మిమ్మల్ని ఆగండి. ఎవరమ్మా? నేనా? ఏ సంగతి? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని, శుభలక్ష్మిని. బాగుందా మోయ్? ఆ మధ్యలో సినిమా వచ్చింది. అలాగా నువ్వు పొరపడిపోనావు తల్లి. నేను కాదు. చూడండి, 10 సంవత్సరాలు కాపురం చేసాం, మర్చిపోయాడంట. అదే గొంతు, అదే ముక్కు, అదే నోరు. తప్పమ్మా తప్పు. నేను నీ మొగుడిని కాదు, మరెవరో అయ్యి ఉంటారు. ఎత్తుక్కో, వస్తాను. నేను వదలను. నువ్వే నా మొగుడివి. అమ్మా! నేను వదలను. నువ్వే నా మొగుడివి. చూడండి, నేను వదలను. నువ్వే నా మొగుడివి. నేను వదలను. గంగానమ్మోయ్, నీకు దండం, నీ దండం గంగానమ్మోయ్. కనుక నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కాపాడాలా. ఏంటి? అది ఎవరితో పిచ్చిది, నేనే తన మొగుండా నా అంట పడుతున్నాను. నువ్వు కనుక అడ్డం పడకపోతే ఇవాళ దాని చేతిలో మా చెట్టు మానభంగం అయిపోతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? గతి చేసుకునేం కాదు, చిన్న మాట సాయి. నువ్వే నా భార్య అని చెప్పాలి. కనుక కాదరకు నీకు దాంట పెడతారు. కాదరకు 10 ఏళ్ల క్రితమే మనకు పెళ్లి అయిపోయిందని అప్పటి నుంచి మనం కలిసే కాపురం చేస్తున్నామని ఒక్క ముక్క చెప్పు, లేకపోతే దాని చేతిలో మా చెడ్డ మానభంగం అయిపోతుంది. అదిగో వచ్చేస్తున్నాను, చెప్పు. సరే లే. దా దా దా. ఎవత్తే నువ్వు నా మొగుడుతో కులుగుతున్నావు? ఈయన నీ మొగుడు కాదు, నా మొగుడు. మాకు పెళ్ళి 10 ఏళ్ళయింది. అప్పటి నుంచి మేమిద్దరం కలిసే ఉంటున్నావు. అనవసరంగా అల్లరి పెట్టక నీ అసలు మొగుడు ఎక్కడున్నాడో వెతుక్కోకు. నువ్వు చెప్పినంత నిజమేనా? ఒట్టేసి చెప్పు.
మనకు భయం ఏంటి కనుక ఏసీ ఏసీ ఒట్టు నీ ఒట్టుగానే అబద్ధం అయితే నీ తల వెయ్యి సెక్కలైపోద్ది వెళ్ళిపోను ఝన్ 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 తెలుగు వన్